బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొహరం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాడపక్క మహేందర్ సహకారంతో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొహరం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాడపాక మహేందర్ సహకారంతో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు డయాలసిస్ పేషెంట్లు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదానం కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ హసాన్ హుసేన్ స్మరణలో హసాన్ హుసేన్ల విరోచిత ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ అన్నదానం చేసినట్లు ఆమె తెలిపారు. కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రవిద్య షవిద్య మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కె రాజేశ్వరి, సేవకులు ఇగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, ఎస్డి షాహీన్, ఆరుట్ల మౌనిక, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. చాలు ఒక్కటే కదా జ్వరం వచ్చినా ఎంత తింటుంది కరిగేది కాదు
అందుకే మన జెంట్స్